తల్లిదండ్రులతోటి గొడవపడి మరి మన ఛానల్లోకి రావడం జరిగింది. అడగడానికి కూడా నాకు కొంచెం మొహమాటం కనిపిస్తుంది. ఎమోషనల్ వీడియో పెట్టాలి అని నేను అనుకోలేదు. గ్యాస్ట్రిక్ నమస్తే. మన 16,000 మంది సబ్స్క్రైబర్స్ మన అన్నాను, కానీ మన 16,000 మంది ఫ్యామిలీస్కి నా యొక్క చిన్న విన్నపం. ఇన్ని రోజుల తర్వాత మీ అవసరం నాకు పడ్డది. అది ఏ అవసరం అనేది నేను తర్వాత చెప్తాను. 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ఇలాంటిది ఏంటంటే, నేను 1% నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా నేను 16,000 మంది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చే శక్తిని మీరు నాకు ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఏంటంటే, ఇన్ని రకాలుగా మనం వీడియోస్ పెట్టినా కూడా ఛానల్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 300-400 వ్యూస్ వస్తున్నాయి. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి, కానీ ఛానల్లో వ్యూస్ పెరగట్లేదు. దానివల్ల ఏమైపోతుంది ఏంటంటే, నన్ను నమ్ముకొని కొత్త టీం యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు 5 మెంబర్స్, ఒక అబ్బాయి డైరెక్టర్ తిరుగు, తర్వాత నరసింహ, తర్వాత వినోద్, పర్ష, ఇంకో పర్ష, వీళ్ళందరూ మన దగ్గరకు రావడానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళంటూ మన ఛానల్ పైన ఆధారపడి ఏదో ఒకటి సాధిద్దామని చెప్పేసి తల్లిదండ్రులతోటి గొడవపడి మరి మన ఛానల్లోకి రావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకి 3 నెలలు టైం తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నో కష్టపడి ఎన్నో రకాల వాళ్ళకి రాని వీడియోస్ ఎడిటింగ్ అన్ని నేర్చుకొని మరి మన ఛానల్లో పని చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయి వాళ్ళు యాక్చువల్గా పని చేస్తారు అన్నట్టు వాళ్ళందరూ, అంటే రోజు కూలీలాగా, లేదంటే ఒక మేస్త్రి పనికి, ఇంకో వేరే పనికి, ఒక ఆటో డ్రైవర్గా, ఒక చిరుపతిగా అలా వెళ్తూ ఉంటే పని వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం వచ్చి మన ఛానల్ నుంచి ఏదైనా ఉన్నా నేను హెల్ప్ చేసే సిచ్యువేషన్స్ నాకు కూడా లేని పరిస్థితి. సో ఏ రకంగా నేను చూసుకున్నా కూడా నాకు కుదరలేదు, కాలేదు. సో ఇప్పుడు ఆ పిల్లలు మనకు వీడియోస్ చేయట్లేదు. ఏం చేయాలనంటే, ఒకవేళ ఇన్ కేస్ నేను ఆ పిల్లలకి నేను వెళ్ళి మళ్ళీ మన ఛానల్ ఉంది చూపించుకోవాలి, మీరు రండి అని అడగడానికి కూడా నాదేంటి అని అంటే, ఒక వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes వీడియో లేదా 6 minutes వీడియో నేను అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ నాకు ఒక 1K 2K 3K పర్ డేకి వచ్చినా కూడా నాకు ప్రాబ్లం లేదు. బట్ అలాంటిది 100sలో ఉండేసరికి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి నేను అడగడానికి కూడా నాకు కొంచెం మొహమాటం కనిపిస్తుంది. సో నేను వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఆ పిల్లల్ని బ్యాక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంత ఒక రెవెన్యూ ఇచ్చి, తర్వాత వాళ్ళకి జీతంలాగా మాట్లాడి, లేదా వాళ్ళ ఛానల్లో పార్ట్నర్స్ లాగా ఉండి మనతో పని కోసం పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు మీ హెల్ప్ కావాలి అని అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నేను డబ్బులు అడగను. డబ్బులు కావాలి అని మాత్రం నేను ఎప్పుడూ అడగను. ఒకటి అడిగేది ఏంటి అని అంటే, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. వ్యూవర్షిప్ వచ్చేలాగా నాకు కొంచెం ప్రోత్సహించండి. ఏ రకమైన వీడియోలు కావాలో మీరు నాకు ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి నేను ఇలా ప్లాన్ చేయాలి, ఏ రకమైన గైడెన్స్ చేయాలి. ఎందుకంటే మరలా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ 16,000 మంది ప్రేక్షకులను సబ్స్క్రైబర్స్ అని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ 16,000 మంది నేను చిన్న ఇన్ఫర్మేషన్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పి అప్పుడు ఇచ్చాను. తర్వాత కొన్ని రోజులు తమ్ముడు మెయింటైన్ చేసాను. ఇంకా ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఆఫ్టర్ 6 months తర్వాత మళ్ళీ నేను ఇలా మీ ముందుకు రావడం. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ కూడా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోస్ పెడతామని అనుకున్నా, కానీ ఈ ఎమోషనల్ వీడియో పెట్టాలి అని నేను అనుకోలేదు. ఎందుకనంటే, ఇది ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలని కానీ, లేకపోతే ఎమోషనల్ చేయాలని కానీ, ఏదో యాక్టింగ్ చేయాలని కాదు. జరిగేది నేను చెప్తున్నాను. నేను ఒంటరిగా ఉండి నా వైఫ్తో కెమెరా పెట్టించి నేను వంటలు చేస్తూ, నేను ఫుడ్ బ్లాగ్కి వెళ్ళినప్పుడు సిగ్గుపడుతూ చేసినప్పుడు కూడా పెద్దగా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే సరే సక్సెస్ అవుతుందిలే, నిదానంగా అయినా కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. కానీ ఎట్ ఏ టైం నాకు 1 monthలో సక్సెస్ని ఇచ్చి, 1 monthలోనే ఎక్కడో ఉన్న 4,000 ఉన్న సబ్స్క్రైబర్స్ని ఒక్కసారిగా 16,000కి తీసుకొచ్చి నన్ను టాప్లో నిలబెట్టి ఒకటే వీడియో నన్ను ఇంత హైలైట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. కానీ నన్ను నమ్ముకొని ఇప్పుడు 5 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎలా అని అంటే, 5 మంది స్టాఫ్ ఉన్నారు నా దగ్గర, 5 మంది టీం ఉంది నా దగ్గర. ఆ 5 మంది టీం ఫ్యామిలీతో నేను మాట్లాడాలి అంటే నాకు ఒక గట్టి రీజన్ ఉండాలి. ఎలాంటి గట్టి రీజన్ ఉండాలి అని అంటే, నా ఛానల్లో ఇంత రెవెన్యూ ఉంది, ఇంత పని చేస్తారు, మీకు ఇంత ఇస్తాను, లేదా మీరు నాతో పని చేయండి, నాతో కలిసి ఉండండి అని చెప్పుకోవడానికి నాకు ఒక గట్టి రీజన్ కావాలి. ఆ రీజన్ కావాలి అని అంటే నాకు వ్యూవర్షిప్ పెరగాలి. సో నేను అడిగేది ఏంటి అంటే, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో సింబా వ్లాగ్ చేసి ఎప్పుడూ డబ్బులు అడగదు. సో ఎందుకనంటే, నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఒక జాబ్ చేస్తూ ఉంటా.
సో ఆ జాబ్ నుంచి నాకు వచ్చి నేను హెల్ప్ చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే కూడా మళ్ళీ మీకు చెప్పే విషయాలు ఏంటి అని అంటే ఈ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులు ఏ రకంగా వాళ్ళని పోషించాలి, ఏ రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఈ ఉద్దేశం తప్ప డబ్బులు సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి, ఇంకోటి వేసుకోవాలని కాదు. లాస్ట్ టైం నేను ఒక ఐఫోన్ కూడా తీసుకున్నాను. ఐఫోన్ కూడా ఏంటి అని అంటే ఆ ఐఫోన్ వల్ల వీడియోస్ క్లారిటీ రావడం కోసం ఐఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ కూడా నేను నాకు ఎక్కడ ఛానల్ నుంచి కానీ ఇంకో ప్రమోషన్ నుంచి కానీ ఇంకో నుంచి కానీ అసలు నా స్టార్టింగ్ జర్నీ ఇప్పుడు అలాంటప్పుడు నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రావు. అవి ఎలా తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో చెప్తాను. కానీ దాన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అని అంటే నాకు వ్యూవర్షిప్ ఎవరైతే నా ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ వీడియో చూపించడం కోసం, క్వాలిటీ వీడియోస్ చేయడం కోసం. ఎస్ ఐ నో, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఏ రకమైన సొసైటీకి సంబంధించిన వీడియోలు చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సరే ఏదైనా యూజ్ అయ్యే వీడియోలు నేను చేయలేదు. కొన్ని నేను కుకింగ్ వీడియోస్ చేసినా ఓకే, అది కొంతవరకు బాగానే ఉంది. తర్వాత నేను ఫుడ్ వీడియో చేద్దాం అనేసరికి నేను సడన్లీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అంటే నేను చెప్పలేదు. ఈ రోజే మీకు రివీల్ చేయబోతున్నాను. ఏం లేదంటే నాకు గ్యాస్ట్రిక్. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం వల్ల నేను సరిగా తినలేకపోయినా, దాంతోపాటు అప్పటి నుంచి ఆపరేషన్ ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూ సఫర్ అవుతూ ఉన్నా. అందుకోసం వీడియోలోకి రాకపోవడం జరిగింది. దాంతోపాటుగా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియోలోకి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు నా హెల్త్ బెటర్, దేవుడు దేవుడు చాలా హ్యాపీగా ఉన్నా. అప్పటికంటే కాదు, సో నేను 97 to 70, 69, 68కి వచ్చేసిన. సో అది ఒక రకమైన మంచి కోసమే. దాని గురించి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మంచి కోసమే. ఈరోజు ప్రాబ్లం పడ్డానంటే రేపు ఖచ్చితంగా హెల్ప్ నేను హ్యాపీగా ఉంటానని నాకు తెలుసు కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్, అది రిలేషన్, అదేం ప్రాబ్లం లేదు. ఇంకో విషయం ఏంటి అని అంటే మనకి ఎల్బీ నగర్, నేను చెప్పాను ఇంతకుముందు, ఎల్బీ నగర్ పక్కన ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక ఆఫర్ అంటే అదే దేవుడి పిల్లలు కొంతమంది ఉంటారు అన్నమాట, అనాథ పిల్లలు. సో ఆ పిల్లలకి నేను ఎవ్రీ మంత్ నేను ఫుడ్ డొనేట్ చేయడం, లేకపోతే ఏమంటారు రైస్ బ్యాగ్ డొనేట్ చేయడం, ఇలా నేను నిర్ణయించుకున్నాను. సడన్గా నేను తీసుకున్న కమిట్మెంట్ ఏమైందంటే ఆటోమేటిక్గా ఒక్కసారిగా నాకు హెల్త్ ఇష్యూ రావడం, తర్వాత నాకు ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వడం, వాళ్ళని వెళ్ళి కలవలేకపోవడం, నేను 2-3 months మొత్తం ఇంటి దగ్గరనే ఉండి రెస్ట్ తీసుకోవడం. సో ఇలా జరిగింది కాబట్టి నేనేమంటున్నాను, అలాంటివి ఇక్కడనే మన దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా అనాథాశ్రయాలు ఉన్నాయి. సో అలాంటి వాటికి మనం ఎందుకు హెల్ప్ చేయగలం మన ఈ ఛానల్ ద్వారా? మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత డబ్బు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, అది ఖచ్చితంగా ఛానల్ నేను వివరిస్తాను. తర్వాత నాకు రెవెన్యూ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు అనట్లేదు, నాకు వ్యూవర్షిప్ పెంచండి. ఎందుకు వ్యూవర్షిప్ పెంచాలి అని అంటే 16,000 మంది ఎవరైతే ఉన్నారో ఆ 16,000 మంది చూసినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అది 1:10 రేషియో ఉంటుంది కాబట్టి చాలా మందికి వెళ్ళిపోతుంటుంది. అయినా నాకు అర్థమవుతుంది. కానీ రావట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్షిప్ రావట్లేదు. 200-300 వస్తుంది. దయచేసి మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఒకటే, కొంచెం వ్యూవర్షిప్ పెంచండి. నాకు సబ్స్క్రైబర్లు కావాలి, డబ్బులు ఇవ్వండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా, వీళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి నేను ఏ రోజు అనలేదు. మీరు నన్ను చేసిర్రు, నాకు సపోర్ట్ చేసిర్రు. సబ్స్క్రైబర్స్ నేను చెప్తున్నాను కదా, నేను అడిగితే ఇంకా ఎక్కువ వచ్చారేమని చెప్పి అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతుంటా. సో ఇప్పుడు అడుగుతున్నా, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. అట్ ఏ టైం నేను చేసే మంచి పనులు మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. దాంతోపాటుగా ఎట్లాగనంటే ఏదైతే ఏ ఆర్ఫన్స్ దానికైతే వెళ్ళేసి నేను ఫుడ్ డొనేట్ చేస్తున్నాను, లేకపోతే రైస్ బ్యాగ్ డొనేట్ చేస్తున్నాను, అవన్నీ మీకు క్లియర్గా నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ నేను పెట్టాలి అని అంటే నాకు ఒక టీం కావాలి. సో ఆ టీం కావాలి అని అంటే నా ఛానల్ సక్సెస్ ఉండాలి. ఛానల్ సక్సెస్ ఉంటేనే నేను వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి మాట్లాడాలి. మీకు తెలుసు కదండి, పల్లెటూరులో అంటే నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫార్మర్, మా డాడీ ఫార్మర్. సో నేను అక్కడి నుంచి వచ్చాను. సో 1 రూపీ ఇన్కమ్ లేకపోతే ఏ రకమైన మెంటాలిటీలు ఉంటాయి, ఏ రకమైన మైండ్ సెట్లు ఉంటాయి, ఎన్నో దట్. ఎందుకంటే వాళ్ళని తక్కువ అనట్లేదు. ఎందుకంటే ఒకరోజు వెళ్ళి పని చేస్తే చెప్తున్నాను కదండి, నేను నిజం చెప్తాను, నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంటుంది. నా ఛానల్లో పనిచేసిన 5 మంది పిల్లలు రోజు ఏదో ఒక పనికి వెళ్ళేసి వచ్చి వీడియోలు చేసారు. అది కేవలం నా కోసం. అన్న సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో బట్ మేము చేసుకున్నామన్న టెన్షన్ పడకు, మేము ఉన్నాం మీతో పాటుగా. కానీ మాకు మాత్రం చాలా తక్కువ టైం ఉందన్న, ఏమనుకోక. ఎందుకంటే ఇదంతా సమ్మర్ టైం, తర్వాత ఇంకా కొంచెం వర్షాలు కూడా లేవు. ఇప్పుడు పనులేమి ఎక్కువ లేవు. సో ఈ పనులు ఎక్కువ లేకపోవడం వల్ల ఏమైపోతుందని అంటే రెగ్యులర్గా మీ దగ్గరికి రాగలమన్నా. వన్స్ ఒకసారి పని స్టార్ట్ అయిపోయిందనంటే మేము రాలేము. ఎందుకు రాలేము అని అంటే అప్పటి వరకు ఒకవేళ ఏదైనా సక్సెస్ అయ్యి ఇన్కమ్ ఏదైనా వచ్చింది అని అంటే మాత్రానికి దాన్ని బట్టి మేము మూవ్ ఆన్ అవుతామన్నా, అప్పుడు మేము కూడా చెప్పుకోవచ్చు అని అన్నారు. కానీ పాపం వాళ్ళ బ్యాడ్ లక్క, లేకపోతే నా బ్యాడ్ లక్క, నాకు తెలియదు. ఛానల్ అప్పటి వరకు సక్సెస్ రాలేదు. సరే సబ్స్క్రైబర్ సక్సెస్ వచ్చింది వెళ్ళండి, బట్ వ్యూవర్షిప్ సక్సెస్ రాలేదు. సో దానివల్ల రెవెన్యూ కూడా రాలేదు. కాబట్టి ఆ పిల్లలకి నేను హోల్డ్ చేయలేకపోయాను. ఇప్పుడైనా కూడా నేను హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయాలి అని అంటే నేను అదే చెప్తున్నాను కదా, నేను వెళ్ళి ఒక్కొక్క
ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడాలి. వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి తీసుకెళ్ళి ఆయన టాలెంట్ ఇది, ఇలా ఉంటాడు, నాతో పాటు ఉంచేయండి, నేను చాలా 10 మందికి హెల్ప్ చేస్తున్నా, మన ఊరి కోసం చాలా కష్టపడుతున్నా. సో దీనికోసం మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా నాకు ఈ అబ్బాయి సపోర్ట్ కావాలి అని చెప్పి నేను అడగాలి అని అంటే నాకు నా ఛానల్లో వ్యూవర్షిప్ రావాలి. సో నేనేం సెలబ్రిటీని కాదు, బట్ నేను ఇంకా డబ్బులు ఉన్నోని కాదు, ఇంకోటి కాదు. నేను జస్ట్ ఒక చిన్న ఫార్మర్ కొడుకుని నేను. సో మా నాన్న చదువుకోమన్నాడు, చదువుకున్నా, అట్లా చేసి ఒక జాబ్ ఉంది. సో బట్ దాంతో వచ్చేది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే దట్ వర్డ్ అంటే సిటీలో ఎలాంటి రకమైన ఖర్చులు ఉంటాయి, ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ అందరికి తెలిసిందే అది. సో నన్ను, నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకుని, నా ఫ్యామిలీని నేను అంటే ఫైనాన్షియల్గా చూసుకొని బయటికి వెళ్ళి సపోర్ట్ చేయాలంటే నేను చాలా చిన్న సపోర్ట్ ఇంతే చేయగలుగుతున్నాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంత దట్. ఎందుకంటే వాళ్ళని తప్పు అనట్లేదు. ఎందుకంటే ఒకరోజు వెళ్ళి పని చేస్తే చెప్తున్నాను కదండి, నేను నిజం చెప్తాను, నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంటుంది. నా ఛానల్లో పనిచేసిన 5 మంది పిల్లలు రోజు ఏదో ఒక పనికి వెళ్ళేసి వచ్చి వీడియోలు చేసి, అది కేవలం నా కోసం. అన్న సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో బట్ మేము చేస్తున్నామన్న టెన్షన్ పడచ్చు, మేము ఉన్నాం మీతో పాటుగా. కానీ మాకు మాత్రం చాలా తక్కువ టైం ఉందన్న, ఏమనుకోదు. ఎందుకంటే ఇదంతా సమ్మర్ టైం, తర్వాత ఇంకా కొంచెం వర్షాలు కూడా లేవు, ఇంకా పనులేమి ఎక్కువ లేవు. సో పనులు ఎక్కువ లేకపోవడం వల్ల ఏమైపోతుందని అంటే రెగ్యులర్గా నీ దగ్గరికి రాగలమన్నా. వన్స్ ఒకసారి పని స్టార్ట్ అయిపోయిందని అంటే మేము రాలేము. ఎందుకు రాలేము అని అంటే అప్పటి వరకు ఒకవేళ ఏదైనా సక్సెస్ అయ్యి ఇన్కమ్ ఏదైనా వచ్చింది అని అంటే మాత్రానికి దాన్ని బట్టి మేము మూవ్ ఆన్ అవుతామన్నా, అప్పుడు మేము కూడా చెప్పుకోవచ్చు అని అన్నారు. కానీ పాపం వాళ్ళ బ్యాడ్ లక్ లేకపోతే నా బ్యాడ్ లక్ ఐ డోంట్ నో, నాకేం తెలియదు. ఛానల్లో మనకు అప్పటి వరకు సక్సెస్ రాలేదు. సరే సబ్స్క్రైబర్ సక్సెస్ వచ్చింది, వెల్ అండ్ గుడ్, బట్ వ్యూవర్షిప్ సక్సెస్ రాలేదు. సో దానివల్ల రెవెన్యూ కూడా రాలేదు. కాబట్టి ఆ పిల్లలు నేను హోల్డ్ చేయలేకపోయాను అన్నమాట. ఇప్పుడైనా కూడా నేను హోల్డ్ చేయాలి అని అంటే నేను అదే చెప్తున్నాను కదా, నేను వెళ్ళి ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడాలి. వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిని తీసుకెళ్ళి ఆయన టాలెంట్ ఇది, ఇలా ఉంటాడు, నాతో పాటు ఉంచేయండి, నేను చాలా 10 మందికి హెల్ప్ చేస్తున్నా, మన ఊరి కోసం చాలా కష్టపడుతున్నా. సో దీనికోసం మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా నాకు ఈ అబ్బాయి సపోర్ట్ కావాలి అని చెప్పి నేను అడగాలి అని అంటే నాకు నా ఛానల్లో వ్యూవర్షిప్ రావాలి. సో నేనేం సెలబ్రిటీని కాదు, బట్ నేను ఇంకా డబ్బులు ఉన్నోని కాదు, ఇంకోటి కాదు. నేను జస్ట్ ఒక చిన్న ఫార్మర్ కొడుకుని నేను. సో మా నాన్న చదువుకోమన్నాడు, చదువుకున్నా, అట్లా చేసి ఒక జాబ్ ఉంది. సో బట్ దాంతో వచ్చేది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే దట్ వర్డ్ అంటే సిటీలో ఎలాంటి రకమైన ఖర్చులు ఉంటాయి, ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ అందరికి తెలిసిందే అది. సో నన్ను, నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకుని, నా ఫ్యామిలీని నేను అంటే ఫైనాన్షియల్గా చూసుకొని బయటికి వెళ్ళి సపోర్ట్ చేయాలంటే నేను చాలా చిన్న సపోర్ట్ ఇంతే చేయగలుగుతున్నాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంత చేయగలరు. ఆ ఇంత మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు ఆదర్శ రెడీ చేయండి. కొంచెం ఇమీడియట్గా మనకు మంచిగా ఉంటుంది, మనకు ఒక మంచి వ్యూవర్షిప్ ఉంది, మనకు మంచి సబ్స్క్రైబర్స్, మంచి ఫ్యామిలీ ఉంది, చేయండి అని అంటే కుదరట్లేదండి. ఎలా కుదరట్లేదని అంటే తెలుసు నాకు చాలా క్లిష్టమైన పరిస్థితులు. వాళ్ళు ఎప్పుడూ పొద్దున 8 గంటల 9 గంటలకు వెళ్ళేసి సాయంత్రం 7 గంటలకి ఇంటికి వస్తున్నారు. చెప్తున్నారు, నాకు వీడియో కాల్ కూడా చేస్తున్నారు, అన్న ఒకసారి ఛానల్ మనకు సక్సెస్ అయిపోయింది, ఈ పరిస్థితి వచ్చేది కాదన్న. మళ్ళీ మేము ఒక కళ వాళ్ళని, ఎలాంటి కళ అని అంటే నేను వర్ణించలేను, మీరు చూస్తారు. మీరు అసలు నిజం చెప్తున్నా, ఆ పిల్లలు చదువుకున్నది కూడా చాలా తక్కువ చదువుకున్నారు సార్. అయినా కూడా వాళ్ళ భాషలో, మా భాషలో, లైక్ భాష ఇన్ సెన్స్ అని అంటే మా యాస, దాన్ని తీసుకొని ఎంత నవ్వించడానికి కొంచెం ట్రై చేస్తూ అందరికీ నచ్చేటట్లుగా ఎంత మౌల్డ్గా చేస్తున్నారంటే దే ఆర్ గుడ్ డూయింగ్ అన్ అ వెరీ గుడ్ వర్క్. సో అంత వర్క్ చేసే పిల్లలకి నా వంతు సహాయంగా, మీ వంతు సహాయంగా మనం చేయాలి అంటే కొంచెం సపోర్ట్గా ఉందాం. ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే సింబా వ్లాగ్ చేసి సపోర్ట్ చేసి దాన్ని ముందుకు నడిపించండి. నేను చెప్తున్నా కదా, అది ప్రామిస్ యూ గైస్, అందరికీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మీకైతే ప్రామిస్ చేయగలుగుతున్నాను. నేను చేసే మంచి పనుల మాత్రానికి మీరు మాత్రం పార్ట్నర్స్ అయ్యగలుగుతారు. సో దాన్ని ఏమంటారు, ఆ బ్లెస్సింగ్స్, నేను చేసే మంచి పనుల బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరీగా మీకు, మీ ఫ్యామిలీకి, మీ కుటుంబాలకు అందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన మంచి పనుల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా మనం చేసిన మంచి పనుల నుంచి ఆ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. దాన్ని ఏమంటారు, ఆశీర్వాదాలు. సో అవైతే కంపల్సరీగా ఉంటాయి. సో నేను చేసేది ఏంటి అని అంటే, నేను సినిమా రివ్యూ చేస్తాను, హోటల్ రివ్యూ నేను చెప్పాను కానీ నేను స్టార్ట్ చేసింది ఫుడ్ బ్లాగ్. ఆమె ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేసి చేద్దాం అనుకున్నాను. బట్ ఫుడ్ బ్లాగ్ సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ గ్యాస్ట్రిక్ కండిషన్లోనే ఆ ఫుడ్ బ్లాగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు.
సో ఎవరైనా ఫుడ్ ఒకరు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ట్రై చేస్తే అది ఓకే, నో ప్రాబ్లం. బట్ అంతకంటే ముఖ్యంగా ఏంటి అని అంటే నేను నా ఛానల్లో చూపించాల్సింది ఏంటి అని అంటే ఎవరైతే ఆర్ఫన్స్, ఎవరైతే అనాథ పిల్లలు, ఎవరైతే దేవుడి పిల్లలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడైతే మన ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తే ఆ రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టే. సో నా ఛానల్ ద్వారా వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, నేను తినే ప్రతిసారి ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అంటే మీరందరూ ఆలోచిస్తుండొచ్చు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ మీరు అనవచ్చు నీ దగ్గర ఉంది కదా మరి ఇవ్వచ్చు కదా అని. నేను చెప్తున్నాను, నేను ఇచ్చే వాళ్ళకి ఒక 2 days 3 daysకే పనికొస్తున్నాను. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 kg బియ్యం ప్యాకెట్ వేసాను, రైస్ బ్యాగ్ వేసాను అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు తినేది ఎంత ఒక 4 days 5 days కంటే ఎక్కువ తినలేదు. ఎందుకంటే పర్ డే 10 kg చేసుకున్నా కూడా ఒక 5 days. సో 30 మీరు నమ్మరు, ఆ పిల్లల్ని చూసి లాస్ట్ టైం మా పెద్ద కూతురు బర్త్డేకి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని చూసి బయటకు వస్తుంటే అసలు నాకు ఆ ఏడుపు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు కెమెరాస్ అక్కడ లేక మన వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాం, ఆ టీం సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి అప్పుడు ఎంత బాధాకరమైన విషయం అంటే అది చెప్పుకోవద్దు. నెక్స్ట్ డే నేను మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత నా శాలరీ వచ్చిన తర్వాత తీసుకుని బ్యాగ్ ఇవ్వడం అవన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే అనుకోని పరిస్థితిలో నాకు గ్యాస్ రావాలి. అవి ఇంకా నాకు సరిపోక, అమౌంట్ సరిపోక, మెడిసిన్ నుంచి దానికి దీనికి ఆ రకంగా ఉండడం వల్ల వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోయాను. బట్ అలాంటి ఏవైతే ఉన్నాయో, ఇంకో విషయం కూడా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు జ్వరం వచ్చింది వద్దు పాపకు కూడా వస్తుంది అని అంటే కైండ్ హార్ట్ అది నేను వర్ణించలేండి. లిటరల్ నేను మీకు చెప్తూ ఉన్నా కూడా నాకు కళలో నీళ్ళు వస్తుంది. ఇదైతే నాకు దేవుడు ఇచ్చింది, ఒక మంచి మనసు అయితే ఇచ్చింది. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టే శక్తిని అని అడుగుతా, 10 మందికి ఉద్యోగం ఇచ్చే శక్తిని అని అంట. నా ఛానల్ నుంచి 10 మందికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నా. సో బట్ ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర 5 మంది ఉన్నారు, చెప్పలేము ఫ్యూచర్లో ఇంకా ఛానల్ బిగ్ రేంజ్కి వెళ్తే ఇంకో 5 మంది కూడా మన దగ్గర పనిచేస్తారు. సో ఈ 10 మంది కూడా నేను ఒకటే చెప్తాను, మన స్వార్థాల కోసం ఉంటుంది. ఎందుకంటే మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇప్పటికీ కష్టపడుతూ, మా నాన్నకి 60+ ఆయన ఇప్పటికీ కష్టపడుతూ మా కోసం ఆయన ఇచ్చే రైస్ అయితే తీసుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే ఆయన కష్టపడుతూ మాకు ఎంతో అంత పొలం ఇచ్చి ఎంతో అంత మమ్మల్ని ప్రోత్సహిస్తూ సరే నేను బియ్యం వేస్తాను మీరు తినండి అని అంటాడేమో. కానీ నేనేమంటున్నానంటే నా ఛానల్లో పనిచేసే 10 మందికి కూడా నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు నా 5 మందికి చెప్తాను, తర్వాత వచ్చే 5 మందికి కూడా చెప్తాను. ఎందుకు చెప్తాను అన్నానంటే కన్ఫర్మ్ గా ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే ముఖ్య ఉద్దేశమే సింబా వ్లాగ్ చేసి. ఇంకా ఇంతకంటే వేరే చెప్పను. ఎందుకు అన్నానంటే నాకు మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ అన్నానంటే నేను చెప్తున్నాను కదా, ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ అవసరం లేదు. నాకు మనీ వద్దు. నాకు మీకు చేయాల్సిన నాకు సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ వ్యూవర్షిప్ చూడండి, ఎక్కువ అంటే స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఇంకేం చేస్తారనంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, పక్కలకు షేర్ చేయండి. నాకు తెలిసి నా లైఫ్ లో ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. సార్ వాట్ ఎవర్ ఇప్పుడు వరకు చేసినట్టు ఒకవేళ అది యూజ్లెస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక నుంచి ఎందుకు యూజ్లెస్ అంటే తెలియలేదు ఏదంతా చేస్తున్నారు, ఏ రకమైన మెంటాలిటీతో చేస్తున్నారు, ఏ రకమైన నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసింది ఒకటి, ఈ ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఫుడ్ తినడం, ఇది. సో దానివల్ల నేను ఏం చేసినానంటే ఇంకోటి ఏం చేసినానంటే సరే నా ఫుడ్ నేను తింటున్నాను కాబట్టి ఉండడం ఎందుకు అని చెప్పి నా వైఫ్తో ఫోన్ పట్టించి చేసిన. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి, నేను ప్రమోషన్ వీడియోస్ ఈ 16,000 ప్రమోషన్ రావడం ఏంటని మీరు అనుకోవచ్చు. నిజం చెప్తాను, నేను స్క్రీన్ మీద మీకు కావాలంటే నెంబర్ షేర్ చేస్తాను. ప్రమోషన్స్ వస్తున్నాయి చెయ్యండి నేను అంటున్నాను, కానీ ఆ ప్రమోషన్స్ నేను జోలికి వెళ్ళాను అనుకోండి నాకు అక్కడ డబ్బు అలవాటు అయిపోతుంది. ఎందుకు డబ్బు అలవాటు అయిపోతుంది నన్ను అంటే ఈ 16,000కి కొంతమంది కాల్ చేసి మా మొన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, కొంచెం పెంచండి అన్న, మీకు ఏం కావాలి చెప్పండి అన్న, మేము ఎడిటర్ మంచి ఎడిటర్ మేము వీడియోస్ ఇస్తాము, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళందరూ తప్పనట్లేదు, ఓకే నేను చేస్తా, నో ప్రాబ్లం. మన ఛానల్ సక్సెస్ అయిపోయినాక గైస్ మీ అందరికి చెప్తున్నా నేను ఫ్రీగా చేస్తాను. మీ అందరికి నేను చెప్తున్నాను నేను ఫ్రీగా చేస్తాను. కానీ నేను ఫ్రీగా చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఏరియాలో మీ సరౌండింగ్లో ఉన్న ఏదైతే అనాథాశ్రయం ఉందో అక్కడికి వెళ్ళి మీ వంతుగా ఒక్క పూట అన్నం పెట్టండి. వాళ్ళు పెట్టి ఆ వీడియో నాకు షేర్ చేయండి. అది వాట్సాప్, నాకు వాట్సాప్ వద్దు, సారీ యూట్యూబ్లో వద్దు, లేకపోతే నా ఛానల్కి వద్దు. జస్ట్ పలానాలకు వచ్చినాం, ఇది మా నెంబరు, మేము ఇలా ఫుడ్ డొనేట్ చేసామని చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో యూట్యూబ్ కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అయినా నాకు తెలుసు. కానీ నేనేమంటున్నానంటే సక్సెస్ అయితే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న లిస్ట్ ఉంది, నా దగ్గర దాన్ని నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయాలో, ఏ రకమైన వీడియో చేయాలో, ఏ రకమైన దానికి ప్రమోషన్ చేయాలో నేను చేస్తాను, నేను కాదన్నట్టు. కానీ నేను చేసిన తర్వాత మాత్రం మీకు చెప్తాను, నాకు డబ్బులు ఇవ్వదు, నా ఛానల్ కూడా డబ్బులు ఇవ్వదు. కానీ నాకు ఇవ్వాల్సింది ఒకటి ఏంటంటే ఎవరైతే ఆర్ఫన్స్, ఎవరైతే బాధలు ఉన్నారు, ఎవరైతే కొంతమంది తల్లిదండ్రులు
అట్లాంటి వాటికి ఇవ్వండి అబ్బా. మనకు నోరు ఉంది, చెప్పులు కాళ్ళు కాలుతున్నాయి అంటే మనం చెప్పులు వేసుకొని తిరుగుతాం, లేదంటే గొడుగు పట్టుకొని తిరుగుతాం, ఏదంటే ఏసీ ఫ్యాన్ బట్టలు ఆవిడికి లేవు అసలు. ఒక అవ్వ ఒక తాత ఒక బస్ స్టాండ్ లో కూర్చొని ఉన్నాడంటే వాళ్ళ దగ్గర ఇంతే ఫుడ్ ఉంది, నేను ఊరు వెళ్తుంటే ఇంతే ఫుడ్ ఉందంటే ఆ ఫుడ్ లో సగం చేసేసుకొని కొంచెం తింటుంటే ఎంత బాధాకరమైన విషయాలు అవి. అలాంటి వాళ్ళకి మన ఛానల్ ద్వారా ఇక్కడ నుంచి ఫీడ్ చేద్దాం, ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళకి మన ఛానల్ నుంచి హెల్ప్ చేద్దాం. సో మీరు నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె నాటే భారతీయుడు, నేనేమైనా భారతీయుని కాదు, సమాజాన్ని ఉద్ధరించడానికి కాలేదు, కానీ నాకు చేతనైన సాయం చేద్దామని అనుకుంటున్నా. నాతో పాటు మీరు నడవండి, నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి 16,000 మంది ఫ్యామిలీ, 16,500 మంది ఫ్యామిలీ ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కృతజ్ఞుడై ఉంటాను. అదే అలాగే ఇంకా నా ఛానల్ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ మెంబర్స్ మీరంతా, నా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఇన్విటేషన్ మీకు, తర్వాతనే మిగతా వాళ్ళకి. ఎందుకనంటే నన్నుగా ఎవ్వరూ ఒప్పుకోలేదు చిన్నప్పటి నుంచి కూడా. నేను స్వయం కృషితో నిజం చెప్తున్నా, నా బైక్ కూడా నేను సొంతంగా నేర్చుకున్నా, నాకు ఎవరు నేర్పలేదు. నా ఎదుగుదల కూడా నాకు ఎవరి దగ్గర ఎవరు సాయం లేదు, నేను సొంతంగానే ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చినాను. ఈ రోజు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా అవేం వీడియోలు అట్లా పెడుతున్నారు అని బంధువులు ఎవరని నేను అవన్నీ పట్టించుకోలేదు. నేను నా పని నేను మంచి చేద్దామని చెప్పి మాత్రమే ముందుకు అడిగేస్తాను. సో ఆ మంచి చేయడం కోసం మీ సపోర్ట్ నాకు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. Audio Jungle.